రండమ్మా. ఏమైంది? వస్తున్నా. అమ్మా, కడుపు చాలా నొప్పిగా ఉందమ్మా. 2 నిమిషాలు ఆగు చిత్ర, నీకు కషాయం తీసుకొస్తాను. అప్పుడు నీ కడుపు నొప్పి చిటికెలో మాయమైపోతుంది. ఇవేంటి? అన్ని చెడిపోయిన కూరగాయలు. అమ్మా, అవి కుళ్ళిపోలేదమ్మా, ధర తక్కువ. నాకు ఈ చవకబారు కూరగాయల కంటే నీ పిసినారితనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నీ పిసినారితనం విషయంలో నువ్వు ఆ ఉడాంకాలాగా ఆలోచించడం మొదలుపెట్టావు. నా భయం ఏంటంటే వాడికి ఏం గతైతే పట్టిందో అది నీకు పట్టకుండా ఉంటే సరే. ఎవరా ఉడంకా? అసలేం జరిగింది? అది సరే, అమ్మగారిచ్చిన మందు వల్ల లేకపోతే నేను తిట్లు తినడం వల్ల నీ ఆరోగ్యం సరి అయిపోయిందా? సుధామ్మ ఇచ్చే కషాయం కాసేపు తర్వాతే పనిచేస్తుంది. కానీ ఇక్కడున్న వాళ్ళు చెప్పేది విని దాంతో పాటు కథలు వింటేనే నయమైపోతుంది. విజయనగరంలో ఉడాంకా అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రతి మనిషికి ఒక గుర్తింపుంటుంది. అదే విధంగా ఉడాంకా గుర్తింపు అతని పిసినారితనం. అతను ఎంత పిసినారుడంటే అతని చెప్పులు కూడా చేత్తో పట్టుకొని నడిచేవాడు. సూపర్ గా ఉంది. చిల్లరతో పాటి బాంబే కళ్యాణం సూపర్. ఎంత కమ్మటి వాసన, అలాగే బర్ఫీ కూడా. హోయ్ 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 హోయ్, నేను ఇంతవరకు అలాంటి బర్ఫీ తినలేదు చిల్లరతో పాటుగా. నువ్వు ఇంతవరకు ఇలాంటి బర్ఫీ తినలేదు. నీలాంటి పిసినారి వాణ్ణి చేసుకున్న తర్వాత నేనసలు బర్ఫీనే తినలేదు. తర్వాత విందు రాని నీకు కూడా కలిపి తెస్తాను. కానీ తర్వాత విందు ఎప్పుడో నాకు తెలియదు కదా, అందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను. విందు కోసం ఎదురు చూడక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి కొబ్బరి తెచ్చావంటే నిన్ను నీకు చేసి పెడతాను. పోయి నిన్ను కొబ్బరి తీసుకురమ్మని చెప్పాను చూడు. దున్నపోతు ముందు పిల్లని గ్రోవి వాయించినట్టే. ఎందుకంటే చిల్లరని మిగులుస్తానని చెప్పి కాళ్లకు వేసుకునే చెప్పులు చేత్తో పట్టి తిరుగుతున్నావు. నీ పిసినారితనం వల్ల పప్పులుప్పులే సరిగా తీసుకురావడం లేదు. కానీ ఈయనకి కొబ్బరి బర్ఫీ కావాలట. అరే, పిండి పప్పు గురించి కాదు, నువ్వు బర్ఫీ చేస్తానని చెప్పు, నేనిప్పుడే కొబ్బరికాయ తీసుకొచ్చిస్తాను చిల్లరతో పాటుగా. వెళ్ళి తీసుకురా. తీసుకొస్తాను. కొబ్బరి బండం కొనాలమ్మా, కొబ్బరి బండం. కొబ్బరి బండం కావాలమ్మా, కొబ్బరి బండం. అన్నా, దీని ధరెంత? అదా, ఒక కొబ్బరి బండం 5 పైసలు. 5 పైసలా? 5 పైసలని చెప్తే వినడానికి బాగుంది, కానీ తల గిర్రం తిరుగుతోంది. అరే, కొంచెం తక్కువ చేయండి చిల్లరతో పాటుగా. చిల్లరతో పాటు తక్కువ ధరకి కావాలంటే 10 మైలు నడవాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఈ బోండాల్ని 3 పైసలకి కొనుక్కోవచ్చు. ఏమిటి, 5 పైసల కొబ్బరికాయ కేవలం 3 పైసలా? అరే, నేను ఎందుకన్నా చెమటని వృధా చెయ్యాలి? ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది. ఆ ఉడంకా ఇంకో కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతని పిసినారితనం ఇంకా ఎక్కువ అవుతుంది. 3 పైసల కొబ్బరికాయ 2 పైసలకే కావాలంటే నువ్వు ఇంకా 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. అరే, డబ్బులు తక్కువయ్యాయంటే నేను ఏ మూలకైనా సరే వెళ్తాను. ఏదైనా సవారీ దొరికితే బాగుంటుంది. అరే, దొరికేసింది. అరే, కొట్టాలంటే బాగా కొట్టచ్చు కదా, ఎందుకు ఇలా కొట్టావో? ఇంకాస్త గట్టిగా కొట్టింటే కొబ్బరికాయలు వ్యాపారి దగ్గర పడుండేవాణ్ణి. అన్నా, కాస్త వింటారా? నేను విజయనగరం నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటేనే వచ్చాను. అలా అయితే నీకోసం నేను కొబ్బరికాయ కొట్టాలా? అలా కొట్టడం వీలైతే పగల కొట్టండి. కొబ్బరికాయ నీళ్లు చిప్ప నీకు సొంతం. ఆ కొబ్బరికాయను మాత్రం నాకిచ్చేయండి చిల్లరతో పాటుగా. సరే గాని, ఒక కొబ్బరికాయ 1 పైసకి ఇవ్వగలరా? కాస్త చెప్తారా? తప్పకుండా ఇవ్వగలను. ఇదిగో తీసుకో కొబ్బరికాయ.
అరే ఏంటిది? నేను కొబ్బరి బొండాన్ని అడిగితే ఇది కొబ్బరికాయ కదా, దీంతో ఏం చెయ్యాలి? నువ్వు ఇచ్చే డబ్బులకి కొబ్బరి మట్ట కూడా దొరకదు. పోవయ్యా పోవయ్యా, ఇక్కడి నుంచే వెళ్ళి ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు కొబ్బరికాయలు ఫ్రీగా దొరుకుతాయి, కానీ మీ ఎద్దు 10 మైళ్ళు పరిగెడితే చాలు. మీకెన్ని కావాలన్నా అన్ని కాయలు మీరు అక్కడ తీసుకోవచ్చు. అరే భలే! భలే బోల్డన్ని కొబ్బరికాయలు, నాకు నచ్చిన కొబ్బరి బొండాలు. అరే వచ్చేయి వచ్చేయి. వీలేదు అసలేం జరుగుతోంది? నన్ను కాపాడండి, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా చిల్లరతో పాటుగా? ఇదెలా జరిగింది? అరే ఎందుకు ఎప్పుడని ఇంత వివరంగా చెప్తాను, దయచేసి నన్ను కిందికి దించు చాలు, మిగతాదంతా తర్వాత చెప్తాను. నేనెలా మీకు సాయం చేయగలుగుతాను? నీ దగ్గర ఒక ఏనుగుంది కదా, కొంచెం నీ బుర్ర ఉపయోగించచ్చుగా, చిల్లరతో పాటుగా. ఏనుగు మీద నిలబడి నా కాళ్ళని కాస్త పట్టుకుంటే చాలు, నేను కిందికి దిగేస్తాను. అర్థమైందా? పట్టుకో. ఓహోహో, అందుకు సమయం కావాలి కదా, పైగా నేను తొందరగా వెళ్ళాలి. కాకపోతే ఒకటి, అలా అయితే నువ్వు నాకు 1 పైసా చొప్పున 100 కాసులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నేను. ఏమిటి 100 కాసులా? నేను చిల్లర్ని ఆదా చెయ్యాలని ఇంత దూరం వచ్చాను, కానీ నేను ఒక్కొక్క పైసాని చేర్చి నీకు 100 పైసలు ఇవ్వాలా? అరే లేదు లేదు, నిన్ను నేను ఇబ్బంది పెట్టట్లేదు. నువ్వు నిదానంగా వేలాడుతూ ఆలోచించు, పర్వాలేదు. నేను వెళ్ళొస్తాను. ఉండు, నేను ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోవద్దు. నేను తప్పకుండా ఇస్తాను, దయచేసి నువ్వు వెళ్ళిపోవద్దు. ఆగో. పదాపు. శబాష్ శబాష్, అలాగే. అరే కాస్త ప్రయత్నించు. అరే అప్పు, ఎక్కడికి వెళుతున్నావు? అప్పు, అరే నిన్ను కాపాడడానికి నేనొచ్చాను, ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరు వస్తారు? నేనిప్పుడు ఎవరిని పిలవాలి? నా కనుచూపు మేరలో ఎవరు కనపడడం లేదు. కనిపించారు, కాపాడండి కాపాడండి, ఇలా చూడండి. ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉన్నావు, మమ్మల్ని కాపాడడం నీకు మాత్రమే సాధ్యము. నిరభ్యంతరంగా. దీనికి 1 పైసాగా లెక్క చూస్తే 1000 కాసులు ఖర్చు అవుతాయి. ఏమిటి 1000 కాసులా? నీ కొంచెమైనా బుద్ధుందా లేదా? చిల్లరతో పాటుగా 1000 కాసులకు బదులుగా నేను 1000 కొబ్బరి బొండాలు కొనగలుగుతాను. ఆహా, నాకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయి. 1000 కాసులు ఇవ్వకపోతే మీ ఇద్దరి ఎముకల్ని 1000 ముక్కలుగా విరగొడతాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను. సరే 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 సరే, నేను ఇచ్చేస్తాను. అరే ఇప్పుడే దీని పనితనం చూపించాలా? అరే రే, నా చెయ్యి నొప్పి పెడుతోంది. వదిలేయద్దు వదిలేయద్దు, వదిలేసామంటే నా పని అంతే. అయ్యో బాబాయ్, నా చెయ్యి నొప్పి పెడుతోంది. అంతా అయిపోయింది. నా డబ్బులో. అరే ఎక్కడున్నావు? అది సరే గాని ఇంతకి మీకేమైంది? అవును, ఈ కొబ్బరికాయ ఎంత? 1000 కాసులు. If you like this video, subscribe to our channel Murthy Media.